నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. కాకి దుస్తుల చాటున జరిగే చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. చట్టాన్ని రక్షించాల్సిన చేతులే బాధ్యతలను విస్మరించి దారుణాలకు పాల్పడితే సమాజం ఎంత ప్రమాదంలో పడుతుందనేదే తాజా ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. హైదరాబాద్లోని ప్రముఖ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాసులు రెడ్డిపై నమోదైన కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. అసలు ఈ కేసులో ఏం జరిగింది, ఏ తీవ్రమైన సెక్షన్లు నమోదయ్యాయి, ఈ ఎపిసోడ్లో పూర్తిగా విశ్లేషిద్దాం. హైదరాబాద్లోని కీలకమైన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న శ్రీనివాసులు రెడ్డిపై సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో తీవ్రమైన అభియోగాలతో కేసు నమోదైంది. బాధితురాలు స్వయంగా పోలీసులను ఆశ్రయించి ఇచ్చిన ఫిర్యాదు, ఆమె రికార్డు చేసిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. ఈ ఆరోపణలు వెలుగులోకి రాగానే పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేగింది. రక్షణ కల్పించాల్సిన ఒక పోలీస్ అధికారే తన హోదాను అడ్డం పెట్టుకుని ఒక మహిళను మోసం చేశాడనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్న వివరాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. ఆమె ఆరోపణల ప్రకారం శ్రీనివాసులు రెడ్డి తనను నమ్మించి లొంగ తీసుకుని శారీరకంగా వాడుకున్నారని బాధితురాలు ఆరోపించారు. ఆ తర్వాత ఆమెకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫోటోలు, ఏకాంత వీడియోలను ఆయన తన వద్ద రహస్యంగా దాచుకున్నారని, వాటిని అడ్డం పెట్టుకునే ఆమెను బ్లాక్మెయిల్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు పెడతామని బెదిరించి బలవంతంగా డబ్బులు వసూలు చేశారని, అంతేకాకుండా కొంతకాలం తనతో సహజీవనం చేసిన ఆ సిఐ ఆ తర్వాత తనను వదిలించుకునేందుకు దారుణమైన ప్రయత్నాలు చేశారని బాధితురాలు కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ కేసును పోలీసులు ఎంత సీరియస్ గా తీసుకున్నారో వారిపై నమోదు చేసిన సెక్షన్లను బట్టి అర్థం చేసుకోవచ్చు. కేవలం సాధారణ వేధింపులు కాకుండా కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ మరియు ఐటీ యాక్ట్ కింద అత్యంత కఠినమైన సెక్షన్లు పోలీసులు మేపారు. అవేంటంటే బిఎన్ఎస్ సెక్షన్ 64(2)A(M) మరియు అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు బిఎన్ఎస్ సెక్షన్ 68 అండ్ 89 మహిళ గోప్యతను భగ్నం చేయడం, ఏకాంతానికి భంగం కలిగించడం. బిఎన్ఎస్ సెక్షన్ 74, 75, 77, 78 మహిళలపై దౌర్జన్యం, అగౌరవపరచడం, స్టాకింగ్ అంటే వెంబడించడం మరియు వేధింపులు. బిఎన్ఎస్ సెక్షన్ 115(2), 308, 351(3) స్వచ్ఛందంగా గాయపరచడం, క్రిమినల్ బెదిరింపులు. అలాగే ఐటీ యాక్ట్ కింద సెక్షన్ 66E, 67, 67A ప్రైవేట్ చిత్రాలను అనుమతి లేకుండా రికార్డు చేయడం, డిజిటల్ మాధ్యమాల్లో పంచుతామని బెదిరించడం వంటి తీవ్రమైన సైబర్ నేరాల శిక్షలు. ఈ వ్యవహారంపై ప్రాథమిక విచారణ చేపట్టిన అధికారులకు అనేక విస్తుపోయే నిజాలు తెలిసాయట. శ్రీనివాసులు రెడ్డి కొంతకాలం బాధితురాలతో ఒకే ఇంట్లో ఉన్నట్లు విచారణలో తేలింది. అయితే ఆమెను దూరం పెట్టే ప్రయత్నంలోనే ఈ వివాదం ముదిరినట్లు పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. ఆ ఆరోపణలు రాగానే రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు శ్రీ సజ్జనార్ గారు తక్షణమే స్పందించి సిఐ శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేశారు. తాజాగా పూర్తి స్థాయి నమోదు కావడంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. చట్టాన్ని రక్షించాల్సిన స్థానంలో ఉండి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడడం వ్యవస్థకే పెద్ద మచ్చ. బాధితురాలికి న్యాయం జరుగుతుందా, ఈ విచారణలో ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి అనే విషయాలపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ వార్తకు సంబంధించి ప్రతి అప్డేట్ను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి ఓకే.